ప్రేక్షకులకు నమస్కారం. దినఫలాలు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి కార్యక్రమాన్ని కూడా యథావిధిగా మనం పంచాంగ శ్రవణంతో ప్రారంభం చేద్దాం. ఆ తర్వాత నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈ రోజు గ్రస్త ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి విషయాల్లో అందరం కూడా జాగ్రత్త వహించాలి అన్న అంశం తెలుసుకుంటూ, దాంతోపాటుగా కార్యక్రమం చివరిలో ఈ శుక్రవారం రోజు ఎవరైతే మన ప్రేక్షకులు నూతనంగా ఏదైనా ఒక పని ప్రారంభం చేసి అందులో విజయం సాధించాలి అని చెప్పి కోరుకుంటున్నారో అటువంటి వారు ఏ భగవంతుని ప్రత్యేకంగా పూజించాలి అన్న అంశాలు తెలుసుకుందాం. కార్యక్రమాన్ని యథావిధిగా పంచాంగంతో ప్రారంభం చేద్దాం. పంచాంగం శుక్రవారం 20వ తారీఖు జూన్ నెల 2025 సంవత్సరం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, తిథి బహుళ నవమి ఉదయం 6:32 వరకు, తదుపరి దశమి తెల్లవారుజామున 4:13 వరకు, తెల్లవారితే శనివారం అనగా. నక్షత్రం రేవతి రాత్రి 7:16 వరకు, తదుపరి అశ్వని. వర్జ్యం ఉదయం 8 గంటల నుంచి 9:30 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:07 నుంచి 8:59 వరకు, తదుపరి దుర్ముహూర్తం పగలు 12:26 నుంచి 1:18 వరకు, రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12 వరకు, యమగంట పగలు 3 గంటల నుంచి 4:30 వరకు. ఈరోజు శుభ సమయాల విషయానికి వస్తే పగలు 1:40 నుంచి 2:53 వరకు క్రయ విక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు ఇటువంటి సాధారణ కార్యక్రమాలకు ఈరోజు అనుకూలం అని చెప్పవచ్చు. ఇక ఈరోజు మనం ఎటువంటి పనులు చేయవచ్చు, చేయకూడదు అన్న అంశాలు పరిశీలించేద్దాం. ఈరోజు శుక్రవారం, ముఖ్యంగా జాతకంలో ఎవరికైతే శుక్రగ్రహ దోషం బాగా అధికంగా ఉందో అటువంటి వారు శుక్రగ్రహ దోష నివారణ కోసం ప్రత్యేకంగా జపము, పూజ లాంటి కార్యక్రమాలు చేయించుకొని ముందుకు సాగడం చాలా మంచిది. అదేవిధంగా నూతన పరిచయాలు ఏదన్నా కూడా చేసుకోవాలి అని చెప్పి అనుకుంటే ఈరోజు చాలా మంచిది. శ్రమ తక్కువగా ఉన్న పనులు చేయడం కూడా ఈరోజు చాలా మంచిది. ఎక్కువ శారీరక శ్రమతో కూడుకున్న పనులు కాకుండా శ్రమ తక్కువగా ఉన్న పనులు చేయడమే చాలా మంచిది. ఆచరణగా స్త్రీలతో ఏదైనా సమస్యలు లాంటివి ఉంటే కూడా పరిష్కరించుకోవాలని చెప్పి అనుకుంటే కూడా చాలా మంచిది. తిథి ప్రకారం చూస్తే పోటీ పరీక్షలకు హాజరవడానికి, దీనికి సంబంధించి నిర్ణయాలు తీసుకోవడానికి, అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే అటువంటి వాటికి అనుకూలంగా ఉంది. శారీరక దృఢత్వాన్ని పెంచినందుకు చేసేటువంటి పనులు కూడా అనుకూలిస్తాయి. అంటే ఎవరైతే సూర్య నమస్కారాలు ప్రాక్టీస్ చేయాలి, యోగా నేర్చుకోవాలి, జిమ్కి వెళ్ళాలని చెప్పి అనుకుంటున్నారో అటువంటి వారు ఈరోజు ఆ పనులు ప్రారంభం చేయడం చాలా మంచిది. ఇక నక్షత్ర ప్రకారం చూస్తే ఏదైనా కూడా శుభకార్యానికి సంబంధించిన పనులు ప్రారంభం చేయాలని కానీ లేక నిర్ణయం తీసుకోవాలని చెప్పి అనుకున్నా దానికి చాలా వరకు కూడా అనుకూలంగా ఉంది అని చెప్పవచ్చు. ఇక ఇప్పుడు నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారి యొక్క దినఫలాలు, వారు పాటించాల్సిన పరిహారాలు పరిశీలిద్దాం. మొట్టమొదటిగా మేషరాశి. మేషరాశి వారు ఈరోజు ప్రారంభం చేసే ముఖ్యమైన కార్యక్రమాల్లో ఆటంకం ఎదుర్కొంటారు, ముందుకు సాగక నిరాశ చెందుతారు. అదేవిధంగా ఈరోజు ఏమాత్రం కూడా అలుపెరగకుండా లక్ష్యాన్ని చేరుకునేందుకు కృషి చేస్తారు అని చెప్పొచ్చు. గతంలో తీసుకున్న కొన్ని నిర్ణయాల్లో మార్పులు, చేర్పులు, సర్దుబాటు లాంటివి ఏదైనా కూడా చేసుకోవాలి అని చెప్పి అనుకుంటారు. భూ సంబంధిత వివాదాలు నెలకొనే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త పడడం మంచిది. కుటుంబ సమస్యలు కూడా ఈరోజు కాస్త ఈ రాశి వారికి అధికమవుతాయి. వాహనాల విషయంలో కూడా ఎంత జాగ్రత్త వహిస్తే అంత మంచిది. వ్యాపారవేత్తలు, వాణిజ్యవేత్తలకు ఆశించిన లాభాలు చేతికి అందడం కష్టమవుతుంది. ఉద్యోగస్తులకు బాధ్యతలు బాగా కూడా ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. పారిశ్రామికవేత్తలు, చిత్తపరిశ్రమలు నిదానం పాటించడం చాలా మంచిది. మేషరాశి విద్యార్థులకు కూడా ఈరోజు కొన్ని సమస్యలు ఎదురవుతాయి. మహిళలకు కుటుంబ సభ్యుల నుంచి వ్యతిరేకత ఎదురవుతుంది. మొత్తం మీద మేషరాశి వారికి గ్రస్త అనుకూలంగా లేదు కాబట్టి ఈరోజు ప్రతి విషయంలో కూడా ఆచితూచి వ్యవహరించడం మంచిది అని చెప్పవచ్చు. ఈ మేషరాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగులు ఆకుపచ్చ రంగు, బంగారు రంగు, ధరించుకున్న రంగు, నేరేడు పండు రంగు. పరిహార విషయానికి వస్తే విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయడం చాలా మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అనుకున్న కార్యక్రమాలు ఎటువంటి ఆటంకాలు లేకుండా ఈరోజు పూర్తి చేస్తారు. ఇక తమను వ్యతిరేకిస్తున్న వారిని కూడా ఈరోజు తమ దారిలోకి తెచ్చుకుంటారు. అదేవిధంగా స్థిరాస్తి కొనుగోలుకు సంబంధించి వివాదాలు ఏమన్నా ఉంటే కొద్దిగా కూర్చొని మాట్లాడుకుంటే అవి పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. ఒక సమాచారం ఏదైతే ముఖ్యంగా ఈరోజు రాశి వారికి అందుతుందో అది ఊరట కలిగిస్తుంది. స్థిరాస్తి వ్యవహారంలో నూతన ఒప్పందాలు కూడా చేసుకుంటారు. గృహ నిర్మాణ ప్రయత్నాలు అన్నీ కూడా కలిసి వస్తాయి. వ్యాపారవేత్తలు, వాణిజ్యవేత్తలు తీసుకునే నిర్ణయాలు కలిసి రావడం వల్ల సంతోషంగా గడుపుతారు. ఉద్యోగస్తులు కూడా ఒక కీలకమైన సమాచారాన్ని అందుకుంటారు. పారిశ్రామిక, రాజకీయవేత్తలకు ఈ రోజంతా కూడా ఉత్సాహంగా గడుస్తుంది. విద్యార్థులను ఒక
ప్రకటన ఇట్టే ఆకట్టుకుంటుంది. మహిళలకు గృహ సమస్యలు తీరుతాయి అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈరోజు వృషభ రాశి వారు తమ జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు చెప్పాలి అని అనుకున్నది కాస్త సున్నితంగా చెప్పడం మంచిది అని చెప్పవచ్చు. ఈ రాశి వారి యొక్క అదృష్ట రంగులు ఈరోజు వీరికి గులాబీ రంగు, లేత పసుపు రంగు మంచిది. ధరించుకున్న రంగు ఎరుపు రంగు. పరిహార విషయానికి వస్తే మహావిష్ణువు వారి యొక్క ఆరాధన చాలా మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి నిరుద్యోగుల యొక్క కళ ఫలించే అవకాశం ఉంది. అంటే ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో ఈరోజు ఇంటర్వ్యూలకు హాజరయ్యేవారు తప్పకుండా కూడా విజయాలు సాధించే అవకాశం ఉంది అని జ్యోతిష శాస్త్రరీత్యా చెప్పవచ్చు. ఇక ఆర్థిక పరిస్థితి కూడా ఈరోజు ఈ రాశి వారికి మెరుగుపడుతుంది. బంధువులను కలుసుకుని వీరి యొక్క కష్ట సుఖాలు వారితో చెప్పుకునే ప్రయత్నం చేస్తారు. కుటుంబ సభ్యులు కూడా వీరు చేసే ప్రయత్నాలకు ఈరోజు చేదోడు వాదోడుగా నిలుస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై దృష్టి కూడా సారిస్తారు. వ్యాపారవేత్తలు, వాణిజ్యవేత్తలకు మంచి లాభాలు చేతికంతాయి. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి వల్ల కాస్త ఇబ్బందికరంగా గడుస్తుంది. దీనివల్ల కుటుంబ సభ్యులతో సమయాన్ని కేటాయించలేకపోవడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య గొడవలు ఏర్పడే అవకాశం కూడా అధికంగా ఉంది. రాజకీయవేత్తలు నూతన పదవుల కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తారో అవి కొలిక్కి వస్తాయి. విద్యార్థులు కూడా ఎట్టకేలకు విజయాలు సాధిస్తారు. మహిళలకు ఇంటా బయట గౌరవ మర్యాదలు లభిస్తాయి అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈరోజు మిథున రాశి వారు వాహనం నడిపేటప్పుడు ఎంత జాగ్రత్త వస్తే అంత మంచిది. ఈ రాశి వారి యొక్క అదృష్టంగులు కాఫీ రంగు, ఆకుపచ్చ రంగు, ధరించుకున్న రంగు ఎరుపు రంగు. పరిహార విషయానికి వస్తే ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చాలా మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి వారి ఆర్థిక పరిస్థితి అంచనాలకు తగ్గట్టుగా లేకపోవడం వల్ల ఇబ్బంది పడతారు. ముఖ్యమైన కార్యక్రమాలు అత్యంత నిదానంగా సాగుతాయి. ఖర్చులు కూడా ఈరోజు అనుకోకుండా ఎదురవుతాయి. ప్రయాణాలు కూడా ఆకస్మికంగా చేయాల్సి వస్తుంది. బంధువులతో కూడా కొన్ని విభేదాలు నెలకొనే అవకాశం ఉంది. స్నేహితుల నుంచి ఎదురయ్యే విమర్శలు విని వీరు ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు. ఇక వ్యాపారవేత్తలకు ఈరోజు లావాదేవీల్లో కొద్దిగా చిక్కులు, సమస్యలు ఎదురవుతాయి. ఉద్యోగస్తులకు విధి నిర్వహణ కాస్త ఇబ్బందికరంగా మారుతుంది. విద్యార్థులు కూడా ఆశించిన ప్రగతి సాధించలేకపోవడం వల్ల నిరాశకు లోనవుతారు. మహిళలకేమో కుటుంబ సమస్యలు తప్పవు. ముఖ్యంగా కర్కాటక రాశి వారు ఈరోజు ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించడం అవసరం అని చెప్పి అనుకుంటే వైద్యులను కలవడం చాలా మంచిది. ఈ రాశి వారి అదృష్టంగులు గోధుమ రంగు, గులాబీ రంగు, ధరించుకున్న రంగు కాఫీ రంగు. పరిహార విషయానికి వస్తే సుబ్రహ్మణ్యాష్టకాన్ని పఠించడం చాలా మంచిది. తదుపరి సింహరాశి. చేపట్టిన కార్యక్రమాలు నిదానంగా పూర్తవుతాయి. ఆదాయం కంటే కూడా ఈరోజు ఈ రాశి వారికి ఖర్చులు కాస్త అధికంగా ఉంటాయి. శ్రమకు తగిన ఫలితం రాకపోవడం వల్ల నిరుత్సాహానికి లోనవుతారు. ఆరోగ్యం పట్ల అశ్రద్ధ ఏమాత్రం కూడా మంచిది కాదు. వ్యాపారవేత్తలు, వాణిజ్యవేత్తలకు సాధారణంగా గడుస్తుంది. ఉద్యోగస్తులకు అనుకోని మార్పులు, చేర్పులు ఉండవచ్చు. విద్యార్థులకు ఆశించిన ఫలితాలు రావడం కష్టమవుతుంది. మహిళలకు ఈరోజు కాస్త నిరాశగానే గడుస్తుంది. ముఖ్యంగా సింహరాశి వారు కోపం, ఆవేశంలో ఉన్నప్పుడు ఎటువంటి కీలక నిర్ణయాలు ఈరోజు తీసుకోకపోవడమే మంచిది. ఈ రాశి వారి యొక్క అదృష్టంగులు పసుపు రంగు, గులాబీ రంగు, ధరించుకున్న రంగు తెలుపు రంగు. పరిహార విషయానికి వస్తే శివారాధన చేయడం మంచిది అని చెప్పవచ్చు. తదుపరి కన్యారాశి. కన్యరాశి వారు నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. సమాజంలో విశేష గౌరవం కూడా లభిస్తుంది. స్నేహితులను కలుసుకుని కొత్త ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతారు. కొన్ని వివాదాలను అత్యంత నేర్పుగా వ్యవహరించి పరిష్కరించుకుంటారు. వ్యాపారవేత్తలకు ఈరోజు తగినంత లాభాలు చేతికంతాయి. ఉద్యోగస్తులకు విధి నిర్వహణపై కాస్త ఆందోళన నెలకొంటుంది. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగం వారికి ఉద్యోగం గురించి కాస్త భయాందోళనలు ప్రారంభమవుతాయి. రాజకీయవేత్తలు కూడా కొద్దిగా సమస్యలతోనే యుద్ధం చేయాల్సి వస్తుంది. విద్యార్థులకేమో సాంకేతిక విద్యావకాశాల్లో ప్రవేశం లభిస్తుంది. మహిళలకు స్థిరాస్తి సంబంధ క్రయ విక్రయాలు లాభాలు చేతికందే అవకాశం ఉంది. ముఖ్యంగా కన్యరాశి వారు నూతన పెట్టుబడుల విషయంలో ఈరోజు ఎంత జాగ్రత్త వస్తే అంత మంచిది. ఈ రాశి వారి యొక్క అదృష్టంగులు కాఫీ రంగు, పసుపు రంగు, ధరించుకున్న రంగు నీలం రంగు. పరిహార విషయానికి వస్తే ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం చాలా మంచిది. తదుపరి తులారాశి. నూతన పనులు ప్రారంభం చేసే పనిలో నిమగ్నమవుతారు. ఇంట బయట కూడా వీరి మాటే నెగ్గుతుంది. పరిచయాలు కూడా తులారాశి వారికి బాగా కూడా పెరుగుతాయి. అదనపు రాబడి చేతికి అందడం వల్ల ఈరోజు అవసరాలన్నీ కూడా తీర్చుకుంటారు. వ్యాపారవేత్తలకు ఈరోజు లావాదేవీలు ఆశాజనకంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు ఈరోజు బాగా అనుకూలించే సమయంగా చెప్పవచ్చు. రాజకీయవేత్తలు, చిత్పరిశ్రమలు
పట్టుదలతో అనుకున్నది ఎట్టకేలకు సాధిస్తారు. విద్యార్థులు కూడా కార్య సాధనలో ముందుంటారు. మహిళలకు ఇంటా బయట గౌరవ మర్యాదలు లభిస్తాయి అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈరోజు తులారాశి వారు దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడేందుకు కృషి చేయడం, ఆలోచనలు చేయడం మంచిది. ఈ రాశి వారి యొక్క అదృష్ట రంగులు గోధుమ రంగు, తెలుపు రంగు, ధరించుకున్న రంగు ఆకుపచ్చ. పరిహార విషయానికి వస్తే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క నామస్మరణ చేయడం ఈ రాశి వారికి ఈరోజు చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. కొన్ని విషయాల్లో బంధువుల నుంచి తీవ్ర వ్యతిరేకత మరియు తీవ్రమైన విమర్శలు ఈరోజు ఈ రాశి వారు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒక సమాచారం ఏదైతే ఉంటుందో దానివల్ల ఆకస్మికంగా ప్రయాణాలు కూడా చేయాల్సి వస్తుంది. ముఖ్యమైన కార్యక్రమాల్లో వీరి యొక్క అంచనాలు తప్పే అవకాశం అధికంగా ఉంది. ఆర్థిక వ్యవహారాలు కూడా ఈరోజు రాశి వారికి కాస్త నిరుత్సాహాన్ని కలిగిస్తాయి. దైవ కార్యక్రమాల్లో మాత్రం యథాశక్తిగా పాల్గొంటారు. వ్యాపారవేత్తలు ఎంత శ్రద్ధ వహిస్తే వారికి ఈరోజు అంత మంచిది. ఉద్యోగస్తులకేమో అదనపు పని భారము మరియు తీవ్రమైన ఒత్తిడి కూడా ఉంటుంది. రాజకీయవేత్తలు, క్రీడారంగం వారికి కాస్త ఇబ్బందికరంగానే గడుస్తుంది. విద్యార్థులు కూడా కొన్ని సమస్యలను ఈరోజు ఎదుర్కోవాల్సి వస్తుంది. మహిళలకు కుటుంబ చికాకులు అధికమవుతాయి అని చెప్పొచ్చు. మొత్తం మీద వృశ్చిక రాశి వారికి గ్రస్తు ఈరోజు గోచారీత్యా అంత అనుకూలం కలదు. సాధ్యమైనంత వరకు కూడా తొందరపాటు మాటలకు, చేతలకు దూరంగా ఉండడం వీరికి శ్రీరామ రాశిగా చెప్పవచ్చు. ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగులు గులాబీ రంగు, లేత ఎరుపు రంగు, ధరించుకున్న రంగు, నేరేడు పండు రంగు. పరిహార విషయానికి వస్తే నవగ్రహ స్తోత్రాలు పఠించడం చాలా మంచిది అని చెప్పవచ్చు. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి కుటుంబ సభ్యులతో విభేదాలు ఏర్పడతాయి. శ్రమ అధికంగా ఉంటుంది. ఫలితం నామమాత్రంగా ఉంటుంది. ముఖ్యమైన కార్యక్రమాల్లో ఆటంకాలు కూడా కొంతవరకు ఎదుర్కోవాల్సి వస్తుంది. భూ సంబంధిత వివాదాలను పరిష్కరించుకోవడం కోసం కొన్ని సందర్భాల్లో మధ్యవర్తులను ఆశ్రయించాల్సి వస్తుంది. ఆరోగ్య సమస్యలు కూడా ఈ రాశి వారికి బాగా చికాకుపరుస్తాయి. బంధువులు, స్నేహితులతో అకారణంగా విమర్శలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆదాయం కూడా ఈరోజు ఈ రాశి వారికి ఆశించిన రీతిలో ఉండకపోవచ్చు. వ్యాపారవేత్తలకు మానసిక ఆందోళన వెంటాడుతూ ఉంటుంది. ఉద్యోగస్తులేమో అదనపు పని భారంతో సతమతమవుతారు. రాజకీయవేత్తలు, వైద్య రంగం వారికి లేనిపోని ఇబ్బందులు, సమస్యలు. విద్యార్థులు కూడా కష్టానికి తగిన ఫలితం రాకపోవడం వల్ల నిరాశ చెందుతారు. మహిళలకు మనశ్శాంతి లోపిస్తుంది అని చెప్పవచ్చు. ముఖ్యంగా ధనురాశి వారు ఈరోజు తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండడం మంచిది. ఈ రాశి వారి యొక్క అదృష్ట రంగులు ఆకుపచ్చ రంగు, తెలుపు రంగు, ధరించుకున్న రంగు, గులాబీ రంగు. పరిహార విషయానికి వస్తే శివ పంచాక్షరి మంత్రాన్ని పఠించడం చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారు కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆర్థిక వ్యవహారాల్లో చక్కటి అనుకూలత ఉంటుంది. అది వీరి మనసులో ఉన్న ఆలోచనలను కార్యరూపంలోకి తీసుకుని వచ్చే ప్రయత్నం ఈరోజు ఎక్కువగా చేస్తారు. సేవా కార్యక్రమాల పట్ల కూడా దృష్టి సారిస్తారు. వ్యాపారవేత్తలకు సంతోషకరమైన విషయాలు కొన్ని తెలుస్తాయి. ఉద్యోగస్తులకు ఉద్యోగ జీవితంలో ఉన్న వివాదాలు సర్దుబాటు అయ్యే అవకాశం ఉంది కాబట్టి ప్రయత్నించడం చాలా మంచిది. చిత్రరంగం వారు మంచి విజయాలు సాధిస్తారు. విద్యార్థులు కూడా నూతన అవకాశాలు లభించడం వల్ల సంతోషంగా గడుపుతారు. మహిళలు కూడా ఉత్సాహంగా, ఉల్లాసంగా గడుపుతారు అని చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా మకర రాశి వారు ఎవరైతే గత కొంతకాలంగా ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ నిర్లక్ష్యం వహిస్తారో అటువంటి వారు ఈరోజు వైద్య పరీక్షలు చేయించుకోవడం మంచిది. ఈ రాశి వారి యొక్క అదృష్ట రంగులు తెలుపు రంగు, బంగారు రంగు, ధరించుకున్న రంగు, నేరేడు పండు రంగు. పరిహార విషయానికి వస్తే సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఆదాయం అంతగా లేకపోవడం వల్ల, ఖర్చులు బాగా పెరిగిపోవడం వల్ల రుణాల కోసం ప్రయత్నాలు చేయాల్సి వస్తుంది అని చెప్పవచ్చు. కుటుంబంలో లేనిపోని సమస్యలు, విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది. ఇక శ్రమానంతరం కొన్ని వ్యవహారాలు ఏదో ఒక విధంగా పూర్తి చేయగలుగుతారు. స్నేహితుల్ని ఆకట్టుకోవడంలో కూడా ఈరోజు ఈ రాశి వారు విఫలం చెందుతారు. వారిని కూడా కొన్ని విషయాల్లో ఒప్పించలేక ఇబ్బంది పడతారు. వ్యాపారవేత్తలు అన్ని రకాలుగా ఆచి తూచి అడుగు వేయడం మంచిది. ముఖ్యంగా వ్యాపారస్తులు వినియోగదారులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడడం మంచిది. ఉద్యోగస్తులకేమో పని ఒత్తిడి బాగా కూడా అధికమవుతుంది. విద్యార్థులు ఈరోజు కాస్త ఒత్తిడి మధ్యనే గడపాల్సి వస్తుంది. మహిళలకు ఆరోగ్యం ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది అని చెప్పవచ్చు. ముఖ్యంగా కుంభరాశి వారు ఈరోజు ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన నూతన నిర్ణయాల పట్ల అప్రమత్తంగా ఉండడం మంచిది. ఈ రాశి వారి యొక్క అదృష్ట రంగులు గోధుమ రంగు, తెలుపు రంగు, ధరించుకున్న రంగు ఆకుపచ్చ. పరిహార విషయానికి వస్తే శివాష్టకాన్ని పఠించడం చాలా మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఆర్థిక లావాదేవీలు ఉత్సాహాన్ని ఇస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు. కొన్ని సందర్భాల్లో స్నేహితులు వీరికి సహాయాన్ని అందిస్తారు. ఇక
ఎవరైతే వాహనం కొనాలి అని చెప్పి అనుకుంటున్నారో అటువంటి వారి కోరిక కొలిక్కి వస్తుంది. వ్యాపారవేత్తలు, వాణిజ్యవేత్తలు ఆశించిన దానికన్నా లాభాలు ఎక్కువగా రావడం వల్ల సంతోషంగా గడుపుతారు. ఉద్యోగస్తులకు కోరుకున్న బాధ్యతలు పై అధికారులు అప్పచెప్పేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనివల్ల ఉద్యోగస్తులు సంతోషంగా గడుపుతారు. విద్యార్థులు కూడా నూతన అవకాశాలు దక్కించుకుంటారు. మహిళలకు అరుదైన ఆహ్వానాలు కొన్ని అంతాయి అని చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా మీనరాశి వారు ఎవరైతే లేనిపోని భయాందోళనకు గత కొంతకాలంగా గురవుతారో అటువంటి వారు ఈరోజు వాటి నుంచి బయటపడేందుకు మార్గాలు అన్వేషించడం మంచిది అని చెప్పవచ్చు. ఈ రాశి వారి యొక్క అదృష్ట రంగులు కాఫీ రంగు, ఎరుపు రంగు, ధరించుకున్న రంగు నేరేడు పండు రంగు. పరిహార విషయానికి వస్తే శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన చేయడం మంచిది అని చెప్పవచ్చు. వినాక నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈ రోజు గ్రస్త ఏ విధంగా ఉంది, ఎటువంటి పరిహారాలు వారు పాటించాలి, ఏ రంగు దుస్తుల వారికి అదృష్టాన్ని కలిగిస్తాయి తదితర ఆసక్తికర అంశాలు. ఇక ఇప్పుడు ఈ శుక్రవారం రోజు ఎవరైతే మన ప్రేక్షకులు నూతనంగా ఏదైనా ఒక పని ప్రారంభం చేసి అందులో విజయం సాధించాలి అని చెప్పి అనుకుంటున్నారో అటువంటి వారు పాటించాల్సిన ఒక ప్రత్యేకమైనటువంటి పరిహారం తెలుసుకుందాం. ఈరోజు మనం తీసుకునే నిర్ణయాలు కావచ్చు, ప్రారంభం చేసే మంచి పనులు కావచ్చు, అందులో అంటే వ్యక్తిగత జాతకంలో కానీ గోచర గ్రహరీత్యా కానీ ఏదైనా దోషాలు ఉన్నప్పుడు ఆటంకాలు వస్తుంటాయి కదా, అటువంటి వాటిని అధిగమించడానికి ప్రతి ఒక్కరూ కూడా ముఖ్యమైన పనులు ప్రారంభం చేయాలి అని చెప్పినప్పుడు ముఖ్యంగా దుర్గా అమ్మవారి యొక్క ఆరాధన ప్రత్యేకంగా ప్రధానంగా చేసే ప్రయత్నం చేయడం మంచిది. ఏమాత్రం అవకాశమైనా అమ్మవారి ఆలయానికి వెళ్ళి 27 ప్రదక్షిణలు పూర్తి చేసుకుని ముందుకు వెళ్ళాలి. అలా ఆలయానికి వెళ్ళడానికి వెళ్ళినప్పుడు ఇంట్లోనే అమ్మవారిని ఈరోజు ప్రత్యేకంగా పూజించాలి. అమ్మవారి ముందు ఆవు నేతితో 2 దీపాలు వెలిగించే ప్రయత్నం చేయాలి. అమ్మవారికి ఏదన్నా కూడా చిత్రాన్నాన్ని వండి నైవేద్యంగా సమర్పించి మనసులో ఉన్న సంకల్పాన్ని నివేదించుకుని ముందుకు సాగితే తప్పకుండా కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల చేయబోయే కార్యక్రమాల్లో విజయాల శాతం మెరుగుపడుతుంది అని చెప్పవచ్చు. విన్నారుగా, ఇదండి ఇవాళ కార్యక్రమం. శనివారం నాటి ప్రసారం దినఫలాలు ప్రత్యేక కార్యక్రమం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.